ఒక 'దేవర' ఇంటర్వెల్, ఒక 'బాహుబలి 2' క్లైమాక్స్, ఒక 'పుష్ప' ప్రీ క్లైమాక్స్ అండ్ 'గుంటూరు కారం' ప్రీ ఇంటర్వెల్. ఇవి వింటుంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? జస్ట్ ఫైట్స్. ఒక హై రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చేత కోట్లు కూడా పడడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఫస్ట్ జస్ట్ ఒక 2 నిమిషాలుండే ఫైట్ సీన్ కాలం మారుతూ ఒక సీక్వెన్స్ అయింది. అండ్ ఇప్పుడైతే ఒక సెపరేట్ జానర్ అయిపోయింది. సో, ఈ వీడియోలో మనం అసలు 2 నిమిషాల నుంచి మొదలుపెట్టి ఫైట్స్ ఇప్పుడు ఒక సెపరేట్ జనర్‌గా మారడానికి రీజన్ ఏంటి? ఇది మంచిదా? చెడ్డదా? అండ్ మెయిన్‌లీ విచ్ ఆర్ ద మోస్ట్ నోటబుల్ ఫైట్స్ ఆఫ్ టీఎఫ్ఐ అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, చేతిలో చకోడీలు పట్టుకోండి. రిలాక్స్ అయ్యి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది పోస్ట్ ఇండిపెండెన్స్ తెలుగు సినిమా. అంటే మన సీనియర్ ఎన్టీఆర్ అండ్ ఏఎన్నార్ టైమ్ పీరియడ్‌లో. ఆ టైంలో ఫైట్స్ వర్ జస్ట్ మిత్స్. ఎక్కువ ఫైట్స్ కంటే డైరెక్టర్స్ వెయిట్ డైలాగ్స్‌ని నమ్మేవారు. దీంతో ఫైట్స్‌కి స్కోప్ చాలా తక్కువగా ఉండేది. ఉండే ఫైట్స్‌కి కూడా మాక్సిమం హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్‌ని యూజ్ చేసేవారు. కానీ వీటిలో కూడా ఆ టైంలో సరైన యాక్షన్ కొరియోగ్రఫీ లేకపోవడంతో చాలా వరకు స్ట్రీట్ స్టైల్ ఫైట్స్‌ని జనానికి చూపించేవారు. వీటిలో ఇఫ్ పాసిబుల్ హీరోస్ లోకల్ మార్షల్ ఆర్ట్స్ అండ్ రెస్లింగ్ లాంటి వాటిని కూడా ఇండల్జ్ చేసేవారు. ఇంకా డైరెక్షన్ స్టైల్ ఆఫ్ యాక్షన్ చాలా డ్రామాటిక్‌గా ఉండేది. ఒక పంచ్‌కి 30 సెకండ్స్ పాజ్, స్లో పంచ్‌ని పవర్‌ఫుల్‌గా చూపించడానికి డ్రామాటిక్ పెయిన్ సౌండ్స్ లాంటిది ఇవన్నీ యూజ్ చేసేవారు. ఇంకా టు బి ప్రిసైజ్ ఆ టైంలో మోస్ట్ ఎక్స్‌పెరిమెంటల్ మూవీస్‌లోనే మనం యాక్షన్ సీన్స్ అండ్ ఫైట్స్ చూసేవాళ్ళం. ఇంకా ఆ టైంలో దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే 'పాతాళ భైరవి' అండ్ 'మాయాబజార్‌లోనే ఫైట్స్ ఉంటాయి. మోస్ట్ ఫైట్స్ కోసం ఫేమస్‌గా ఆ టైంలో మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఉండేవారు. మూవింగ్ ఆన్ టు 'చిరంజీవి' గారు అండ్ 'బాలకృష్ణ' గారి జనరేషన్. ఫైట్స్‌లో చాలా చేంజెస్ వచ్చాయి. ఇక్కడ ఫైట్స్‌ని డ్రామాటిక్‌గా కాకుండా రియలిజంతో చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు స్ట్రెయిట్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్‌కి డ్రామాటిక్ కాకుండా రియలిజం యాడ్ చేశారు. ఈ టైంలో ఫైట్స్‌కి ఒక సబ్ జోనర్ స్టార్ట్ అయింది. చాలా వరకు హీరో క్యారెక్టరైజేషన్‌ని ఒక యంగ్ యాంగ్రీ మ్యాన్‌గా చూపించడం మొదలుపెట్టారు. హీరోస్ సోషల్ జస్టిస్‌కి ఫైట్ చేసేవారిలా రెడీ అయ్యారు. ఇంకా ఫర్ ఫస్ట్ టైమ్ మన టాలీవుడ్‌లో స్టంట్స్ మాస్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. విజయన్ గారు అండ్ హార్స్‌మెన్ బాబు లాంటి స్టంట్ మాస్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇదే టైంలో చాలా హీరోస్ ఫైట్స్ కోసమని చైన్స్ అండ్ స్టిక్స్ కూడా యూజ్ చేయడం మొదలుపెట్టారు. మోస్ట్ ప్రామినెంట్ ఫైట్స్ అంటే సైకిల్ చైన్ ఫైట్ ఇన్ 'శివ'. యాక్షన్ హీరో అంటే ఆ టైంలో వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారు ఉండేవారు. ఆయన గ్యాంగ్ లీడర్ అండ్ ఖైదీతో యాక్షన్ వార్‌లో వేరే లెవెల్ చేంజెస్ తీసుకొచ్చారు. నెక్స్ట్ జనరేషన్‌కెళ్ళే ముందు ఒక యాక్టర్‌కి ఆయన పేరు స్పెషల్ మెన్షన్స్ ఇయ్యాల్సిందే. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నారు. మూవీస్‌కొచ్చే ముందు మార్షల్ ఆర్ట్స్ తెలిసుండడంతో మూవీస్‌లో మంచిగా యూజ్ అయింది. తాయివాండో, కరాటే అండ్ స్వాట్ ఫైటింగ్ లాంటి యాక్ట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది మన పవన్ కళ్యాణ్ గారే. ఇంకా 'ఖుషి', 'బద్రి' అండ్ 'జల్సా' లాంటి మూవీస్‌లో ఆయన రోల్స్ మాత్రం వేరే కానీ ఫైట్స్‌లో ఇరగదీయడం సేమ్. ఇంకా మోస్ట్ ఐకానిక్ రోల్ అంటే 'బాలు ఫ్రమ్ తమ్ముడు'. ఆయన ఫైట్స్‌లో యూజ్ చేసే ఆబ్జెక్ట్స్ చాలా డైలీ అండ్ హౌస్ హోల్డ్ యూజ్డ్ ఐటెమ్స్ ఉండడంతో ఆయన అన్‌ప్రెడిక్టబుల్ యాక్షన్ స్టార్ట్ అయింది. ఇలా యూత్‌కి నచ్చేలా అండ్ స్టైలిష్ యాక్షన్‌తో పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయనదే ఒక కొత్త మార్క్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి మన జనరేషనే. ఇక్కడ చాలా వరకు స్లో మోషన్ యూజ్ చేయడం మొదలుపెట్టారు. రేజ్‌ఫుల్ లోకల్ యాక్షన్స్ లైక్ కత్తులు, సీమలు అని మొదలుపెట్టారు. దీనికి 'సాంబా' బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంక మొత్తానికి వైర్ వర్క్స్ వాడడం మొదలుపెట్టారు. 'మగధీర'లో ఉండేలా టన్స్ ఆఫ్ ఆర్టిస్ట్‌ని పెట్టి వాళ్ళతో ఒక ఫుల్ లెంగ్త్ వార్ సీక్వెన్సెస్‌ని ప్లాన్ చేశారు. ఇదే టైంలో ఫైట్ సీన్స్ కాస్త సీక్వెన్సెస్ అయ్యాయి. ఫైట్స్ మధ్యలో పార్కోవర్ అండ్ ఫైట్స్‌తోనే హీరో ఎంట్రీ అవ్వడం మొదలయ్యాయి. ఇంకా ఫైట్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరా యాంగిల్స్ అండ్ డైనమిక్ మేకింగ్ ఆఫ్ యాక్షన్ సీన్స్‌ని మొదలుపెట్టారు. సీన్స్‌కి స్పెషల్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎయడం కూడా మొదలుపెట్టారు. ఇంకా ఈ టైంలో చాలా మంది యాక్షన్ హీరోస్ వచ్చారు గానీ, మోస్ట్‌లీ ఫేమస్ అయింది మాత్రం 'రామ్ చరణ్' గారు అండ్ 'మహేష్ బాబు' గారు. నెక్స్ట్ జనరేషన్‌తో యాక్షన్ ఒక సెపరేట్ జనర్‌గా మారిపోయింది. ఇక్కడ మనకి 'గుణశేఖర్' అండ్ 'రాజమౌళి' గారు లాంటి డైరెక్టర్స్ వల్ల యాక్షన్ మేకింగ్ ఒక గ్రాండియర్‌గా కనిపించింది. చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్‌ని పెట్టి లార్జర్ థాన్ లైఫ్ యాక్షన్ సీన్స్‌ని మొదలుపెట్టారు. ఇక్కడే మనకి హై రేంజ్ హాలీవుడ్ లెవెల్ టెక్నికల్ వర్క్ అండ్ కెమెరా బేస్డ్ వర్క్ మొదలుపెట్టింది. అండ్ ఇదే ఫేజ్ వల్ల మన కరెంట్ యాక్షన్ ఇలా ఉంది అని చెప్పినా తప్పులేదు. అరౌండ్ దిస్ సేమ్ టైమ్ మనకి యాక్షన్ కొరియోగ్రఫీకి ఒక కొత్త టీమ్ ఫార్మ్ అవ్వడం కనిపించింది. హై రేంజ్ సెట్స్‌లో ఉండే ఎక్విప్‌మెంట్స్‌తోనే కాకుండా గన్స్‌కి స్పెషల్ యాక్షన్ కొరియోగ్రఫీ మొదలుపెట్టారు. యాక్షన్ సీన్స్‌కి వీఎఫ్ఎక్స్ యాడ్ చేశారు. ఇంకా ఓవర్ ద టాప్ కాకుండా రియలిస్టిక్ ఫైట్స్ ఉండాలి అని డైరెక్టర్స్ లైక్ సుకుమార్ గారు అండ్ త్రివిక్రమ్ గారు రియలిస్టిక్ ఫైట్ మోడల్ వేలో సినిమాలు తీశారు. ఇంకా ఈ పీరియడ్‌లో బాగా ఫేమస్ అయిన యాక్షన్ హీరో మన 'ప్రభాస్' అన్న. ఫైనల్లీ కమింగ్ టు కరెంట్ జనరేషన్. ఈ జనరేషన్ మొత్తం ఒక పాన్ అప్పీల్‌తో వర్క్ అవుతుంది. దానివల్ల చాలా యూనివర్సల్ థీమ్స్‌తో ఫైట్స్ కొరియోగ్రఫీ జరుగుతుంది. ఇంకా ఇదే టైంలో మనకి యాక్షన్ సీక్వెన్సెస్‌లో రియలిజం ప్లస్ మేనరిజం కనిపిస్తుంది. అంటే ఫైట్స్ ఎలా అయినా సరే మూవీ ఓవరాల్ ఫీల్ లోపల ఉండాలి అని ఫైట్ కొరియోగ్రఫీని కాకుండా హై రేంజ్ ఎక్విప్‌మెంట్స్‌తో మొదలుపెట్టారు. ఫైట్స్‌లో కూడా ఎమోషన్ ఉండేలా, ఆ క్యారెక్టర్‌కి మనం స్టిక్ అయ్యి ఉండేలా యాక్షన్ బ్లాక్స్‌ని డైరెక్టర్స్ ప్లాన్ చేశారు. ఫైట్స్‌కి నార్మల్ వెపన్సే కాకుండా సోఫిస్టికేటెడ్ అయిన హై ఎండ్ మిలిటరీ వెపన్స్ అండ్ కొన్ని సినిమాలకి వాళ్ళ ఓన్ గన్ డిజైన్‌తో యాక్షన్ బ్లాక్స్ షూట్ చేయడం మొదలుపెట్టారు. ఇంకా ఇలాంటి యాక్షన్ మూవీస్‌లో మనకి 'పుష్ప', 'దేవర' అండ్ 'సలార్' వస్తాయి. అండ్ ఇప్పుడు కరెంట్ యాక్షన్ హీరోస్ అంటే కూడా మన 'ప్రభాస్' అన్న, 'ఎన్టీఆర్' అన్న, 'అల్లు అర్జున్' గారు.
అయితే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్న ఈ ఎవల్యూషన్ కరెక్టా కాదా అని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఆబ్వియస్‌లీ ఎవల్యూషన్ మంచిది. మనకి హై రేంజ్ యాక్షన్ సీన్స్‌తో ఆ రేంజ్ ఇంటర్నేషనల్ అప్పీల్ అనేది వస్తుంది. ఇలా బెటర్ యాక్షన్ సీన్స్‌తో మన ఓవరాల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఎన్హాన్స్ అవుతుంది. యాక్షన్ సీన్స్‌లో ఇలాంటి చేంజెస్ వల్ల కొత్త జాబ్స్ ఇన్ ఇండస్ట్రీ లైక్ టీమ్ ఆఫ్ యాక్షన్ కొరియోగ్రఫీ క్రియేట్ అవుతుంది. జస్ట్ నార్మల్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్‌గా కాకుండా మనకి ఒక వైడర్ బేస్ ఆఫ్ యాక్షన్ అనేది వస్తుంది. అందులో క్యారెక్టర్‌ని డిఫైన్ చేయడానికి కూడా ఈ యాక్షన్ సీక్వెన్స్ హెల్ప్ చేస్తాయి. ఒక క్యారెక్టర్‌కున్న ఫిజికల్ స్ట్రెంగ్త్‌తో పాటు, ఆ క్యారెక్టర్‌లో ఉండే ఎమోషనల్ డెప్త్ కూడా ఈ యాక్షన్ సీక్వెన్స్ డిపిక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. మొత్తం పాజిటివ్స్ అయినా, నెగెటివ్స్ ఏం లేవా అంటే ఉన్నాయి. ఈ యాక్షన్ సీన్స్‌ని ఎక్స్ట్రార్డినరీగా చూపించాలని చాలా వరకు సీజీఐ అండ్ వీఎఫ్ఎక్స్ ఓవర్‌గా యూజ్ చేసి పడేస్తున్నారు. ఈ ఫైట్స్ అండ్ యాక్షన్ సీన్స్ వల్ల స్టోరీ చాలా వరకు రియలిజం అండ్ టచ్ ఆఫ్ ప్యూర్ స్టోరీ టెల్లింగ్ మిస్ అయిపోతారు. ఇంకా చాలా డైరెక్టర్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఎ కాపీ ఆఫ్ కాపీ ఆఫ్ కాపీ ఆఫ్ కాపీ అని ఫైట్స్‌లో హిట్ అయిన అదే వన్ మ్యాన్ ఆర్మీ అండ్ లార్జర్ దెన్ లైఫ్ హీరోయిజంని రుద్ది రుద్ది చూపిస్తున్నారు. దీంతో ఒక మంచి కొత్త టైప్ ఆఫ్ యాక్షన్ రావడం కష్టమైపోతుంది. మెయిన్‌లీ యాక్షన్ సీన్స్‌లో ఎఫెక్ట్ అయ్యేది క్యారెక్టర్ డెవలప్‌మెంట్ అండ్ స్టోరీ. మంచి స్టోరీకి మధ్యలో అన్నెసెసరీ యాక్షన్ సీన్ పడితే అది ఎంత మంచిదైనా సరే చూసే ఆడియన్స్‌కి అది కనెక్ట్ అవ్వదు. ఇంకా వయలెన్స్ ఇంక్రీజ్ చేయడంతో మాక్సిమం సినిమాలు అడల్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోతున్నాయి. సో ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ చేసేది చాలా కష్టమవుతుంది. ఇప్పుడైనా వీడియో కావాలంటే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఈ సెక్షన్ ఆఫ్ వీడియో చాలా మందికి ఇష్టమైపోతుంది. అదే బెస్ట్ ఫైట్ సీన్స్ ఫ్రమ్ మూవీస్. ముందుగా మన 'ప్రభాస్' అన్న 'సలార్' గురించంటే చాలా ఇంటెన్స్ అండ్ సూపర్బ్ అనిపించే ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి గానీ, ఒక సీక్వెన్స్‌కి మాత్రం బట్టలు చింపేయొచ్చు. అదే 'కాటేరమ్మ' ఫైట్ సీక్వెన్స్. ఎవరు అనుకోనుండరు ఇంత రేంజ్ హై ఇచ్చే ఫైట్ సీన్ మరీ ఇంత వయలెంట్‌గా చూపించొచ్చు అని. స్పెషల్ మెన్షన్ టు జాంబీ ఫైట్. ఆ రెడ్ కలర్ చూసి అట్రాక్ట్ అయిన జాంబీస్ కాన్సెప్ట్ ఇచ్చిన వాడికి నా ప్రమాణాలు. ఇంకా నెక్స్ట్ మన 'దేవర'. ఇంటర్వెల్ సీన్‌కి మించిన హై సీన్ ఇంకేమైనా ఉందా? మొత్తం బ్లడ్ పాత్‌తో కూడిన ఫైట్. హాఫ్ మూన్‌ని బ్లడ్ మూన్ చేసే షాట్. ఎండ్‌లో అన్నీ అయిపోయాక కామ్‌గా కూర్చునే షాట్. ఇట్స్ జస్ట్ ప్యూర్ సినిమా. మూవింగ్ ఆన్ 'పుష్ప 2'. నథింగ్ బీట్స్ జాతర ఫైట్. జాతర సీక్వెన్సెస్‌లోనే మన అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ అనొచ్చు. డాన్స్, యాక్టింగ్, ఎమోషన్స్ అండ్ ఫైట్‌తో కంప్లీట్ ప్యాకేజ్ ఇచ్చారు మన సుకుమార్ గారు. ఇంకా సినిమాలో అన్నట్టు అమ్మోరు తాండవం అసలు ఆ సీక్వెన్స్ అంతా. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్ 'గుంటూరు కారం'. ఆ గ్లింప్స్ చూపించి కంప్లీట్ హైప్ తెప్పించారు. మహేష్ అన్నని కంప్లీట్ మాస్ హీరోగా చూడబోతున్నామని. ఆ మూవీలో సాంగ్స్ తప్ప మనకు నచ్చేదంటే ఇదొక్కటే. ఆ ఫైట్‌లో ఉండే ఎనర్జీ అండ్ క్రేజ్‌తో వింటేజ్ బాబు అసలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 'రామ్ చరణ్' ఎంట్రీ ఫ్రమ్ 'త్రిబుల్ ఆర్'. 100 మంది మధ్యలో ఒక సింహంలా దూకి వెళ్ళే షాట్ మాత్రం వేరే రేంజ్ అసలు. ఆ పోలీస్ గెటప్‌కి అండ్ మన 'రామ్ చరణ్' అన్న యాక్టింగ్‌కి థియేటర్స్‌లో గూస్ బంప్స్ అసలు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రీ ఫైట్స్ ఆఫ్ టీఎఫ్ఐ అన్నా తప్పులేదు. సో ఎవల్యూషన్ ఆఫ్ యాక్షన్ సీన్స్ నుంచి బెస్ట్ ఆఫ్ అవర్ హీరోస్ వరకు మాట్లాడుకున్నాం. ఒక మంచి యాక్షన్ సీన్ పడితే చాలు సినిమాకి రిపీట్ వాల్యూ ఉంటుందని ఈ వీడియో ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకొస్తూ ఉంటాం. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.